హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అది మీ దాకా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను వీడియో అప్లోడ్ చేసి చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిద్దండి. అండ్ మీకు తెలుసా, నేను ఇంట్లో 100% వర్క్ చేస్తే దాంట్లో నేను మీకు ఒక 10 to 20% చూపిస్తూ ఉంటాను అనమాట వీడియోలో. ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు, ఫాస్ట్ గా పని అవ్వాలి అంటే నేను కెమెరా పెట్టుకుంటే అవ్వదు. కానీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నా డైలీ బ్లాగ్స్ లో నేను చిన్న చిన్న బీట్స్ గా యాడ్ చేద్దాం అనుకుంటా. కానీ ఈ రోజు నేను మీకు చెప్తానండి, హౌస్ క్లీనింగ్ అనేది నేను లేచి లేకగానే ఫస్ట్ చేసే పని అదే. మొత్తం మంచిగా దులిపేసి అక్కడికక్కడ ఊడ్చి తడిగుడ్డ పెట్టుకుంటాను. డైలీ చేస్తానండి ఆ పని. చిన్నపిల్లలు పాకుతారు కదండి, పాకేటప్పుడు చాలా డస్ట్ ఉంటది. అది వాళ్ళ చేతులు కింద పెట్టుకొని పాకుతారు, నడుస్తారు, ఏదో కింద పడిని తీసి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ డస్ట్ వాళ్ళ స్టమక్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్, దగ్గులు, జలుబులు, జ్వరాలు లేదా మోషన్స్ ఏదో ఒకటి వస్తూ ఉంటది. అలా అవ్వద్దు అనుకుంటే మనం డైలీ కంపల్సరీ డే మొత్తంలో ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాల్సిందే, ప్రతిదీ కూడా తీసి. అట్లాగా పొద్దున్నే వీళ్ళు పడుకున్నప్పుడే ఒక అడుగు ముందే లేస్తానండి. ఒకవేళ నాకు లెగ్గ బుద్ధి కాకపోయినా ఒక అడుగు ముందే లేచి ముందు మొత్తం క్లీన్ చేసుకొని అయితే మళ్ళీ కావాలంటే పడుకుంటానేమో, కానీ ఒక గంట. కానీ చేసే ఫస్ట్ పని అదేనండి లేచాక. చాలా ఇంపార్టెంట్ హౌస్ నీట్ గా ఉంచుకోవడం అనేది. ఒకవేళ ఇల్లు నీట్ గా లేకపోతే మనకి కూడా మెంటల్ గా చాలా స్ట్రెస్ ఉంటాయండి. ఏంటో చాలా డిస్టర్బ్డ్ గా ఉంటాం. ఒకవేళ నీట్ గా ఉందంటే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఓపిక్ గా చేసుకోవాలి అంతే. ఒకవేళ వర్కింగ్ వాళ్ళైనా సరే లేదా ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే స్కెడ్యూల్ ప్రకారం రెస్ట్ ఉండాలి మన బాడీకి. అట్ ది సేమ్ టైం ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. తప్పదు కదండి, అందరు చేసుకోవాలి. పంచుకునే వాళ్ళు ఉంటే పంచుకొని చేసుకోవచ్చు, లేదంటే మీరే స్కెడ్యూల్ చేసుకొని రెస్ట్ లో గ్యాప్ లో పనులు చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం పిల్లలు రోజు నేను సర్దుతాను. సర్ది వాళ్ళు బయటికి వచ్చి రాగానే మొత్తం మళ్ళీ కిందేస్తారు. బట్ ఓకే, ప్రతిదీ తీసి ఉడవాలి కాబట్టి నేను అన్ని తీస్తాను అనమాట డైలీ. అలానే మళ్ళీ వీళ్ళు పడేస్తున్నారు కదా అని ఎక్కడో వాళ్ళకి అందకుండా పెట్టడం అలా కూడా చేయను. అవన్నీ కొన్నది వాళ్ళు ఆడుకోవడానికే కదండి. సో వాళ్ళు ఆడుకునేవి వాళ్ళకి ఇస్తాను అనమాట. క్లీన్ చేయడానికి కానీ మొత్తం తీసి బౌల్స్ లో పెట్టాను. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అందే ప్లేస్ లో పెడతాను. వాళ్ళు తీసుకొని వాటితో ఆడుకుంటారు. మొత్తం రూమ్లన్నీ కూడా ఊడ్చేస్తున్నాను పొద్దున్నే. ఊడ్చేసి తర్వాత నేను హెయిర్ కేర్, స్కిన్ కేర్ ఇవన్నీ కూడా నేను ఏవేవైతే ఉంటాయో నాకు మ్యాండేటరీగా అవన్నీ కూడా నేను ఫాలో చేసుకుంటాను. అండ్ కుకింగ్ వేడిగా ఏ పూటకి ఆ పూటే వండుతామండి. బ్రేక్ఫాస్ట్ ఉంటే బ్రేక్ఫాస్ట్ కి బ్రేక్ఫాస్టే. మేము చాలా సార్లు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాము. లంచ్ అండ్ డిన్నర్ పెట్టుకుంటాము. ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక్కోసారి ఏదైనా ప్రిపేర్ చేస్తాను, లేదంటే ఏముండదు అనమాట. లంచ్ డిన్నరే మెయిన్ గా చేస్తాము. అవి కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీనే ప్రిపేర్ చేసేస్తాను. అంటే 2-3 కర్రీస్ అనేది కంపల్సరీ చేస్తాను. ఒక పులుసు, ఒక ఏపుడు, అట్లాగా 2-3 కర్రీస్ నాకు ఫస్ట్ నుంచి అలవాటు. నాకు బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా అట్లాగే అలవాటు. మా అత్తగారు వాళ్ళు కూడా అంతే చేస్తారు అనమాట. మా అత్తగారు కూడా 2-3 కర్రీస్ లేదా 4 కర్రీస్ ప్రిపేర్ చేసేస్తారు ఒక రోజుకి. ఈవినింగ్ ఏదైనా లైట్ గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు, కానీ ఆఫ్టర్నూన్ అవే చేస్తారు. మోస్ట్లీ బ్రాహ్మిన్స్ లో అందరూ అంతేనండి, 2-3 కర్రీస్ చేస్తారు. ఒక పులుసు అనేది కంపల్సరీ చేస్తారు. ఎందుకో నాకు తెలీదు, ఆ లెగిసి అట్లా వస్తా ఉండిద్దేమో మరి. సో అట్లాగా ఏ పులుసు కూర చేసినా సరే బెల్లం కానీ పంచదార కానీ వేస్తాము. అది కూడా అట్లా అలవాటు. ఈరోజు కుకింగ్ కంటే ముందు నేను ఈ పని చేసేసుకొని తర్వాత బట్టలు, తర్వాత అంట్లు, ఆ తర్వాత కుకింగ్, తర్వాత పిల్లల ఫుడ్, దేనికది సపరేట్ పని అండి. చాలా పని ఉండిద్ది మా ఇంట్లో. ఎందుకు ఉండిద్దా నాకు తెలీదు. అందరి ఇళ్లలో ఇలాగే ఉండిద్దా లేదా మా ఇంట్లోనే ఎక్కువ పని ఉంటుందా అనేది నాకు అర్థం కాదు. సో అందుకే నేను ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్తే అసలు ఏ హెల్ప్ చేయనండి. నేను ఖాళీగా కూర్చొని ఉంటా. ఎందుకంటే నా ఇంట్లో చేసుకొని అలసిపోతే అక్కడికి వెళ్తే నాకు రెస్ట్ కావాలనుకుంటాను, కానీ నేను వెళ్ళి మీకు హెల్ప్ చేస్తాను నేనేం అనను. మరీ చేసుకోలేని పొజిషన్ లో ఉన్న వాళ్ళ ఇంటికి అసలు నేను వెళ్ళను అనమాట. సో అట్లాగా మొత్తానికి నా లైఫ్ నడుస్తూ ఉండిద్ది. ఎలా అనిపిస్తున్నాయి మా వీడియోస్ మీకు? కమెంట్స్ చేయండి, ఏమైనా సజెస్ట్ చేయండి, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేయండి, పలానా వీడియోస్ చేయండి, లేదా పలానా రెసిపీ కావాలని నాకు కమెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా అవి చేయడానికి అయితే ట్రై చేస్తానండి.
ఇక్కడ పిల్లలు పడుకొని ఉన్నారు. మళ్ళీ లైట్ వేస్తే లేదా ఫ్యాన్ ఆపితే ఎక్కడ లేస్తే మళ్ళీ పనులు అవ్వని చెప్పి అలా లేపట్లేదు. చక్క మన పనులు చేసేసుకుందామని లైట్ వేయకుండానే కొంచెం బయట లైట్ వెళ్తారు లోపలికి పడుతుంటే దాంతోనే చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు డైపర్స్ అయిపోయినాయండి. నేను అసలు గమనించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు లేచాక ఒకటి వేయడానికి కూడా లేదు. మా హస్బెండ్ కి చెప్తే ఏమంటారో తెలీదు. అంటే డైపర్స్ అంటే విషయంలో అనేది ఏముంది అనుకోవచ్చు. ఎక్కువ డైపర్స్ ఎవరింట్లో అయితే అవుతాయో వాళ్ళకే తెలుసు ఆ డైపర్ల కష్టాలు ఏంటో. ఒక్కొక్క డైపరు ఒక్కోసారి 15 రూపీస్ అంటది, ఒకసారి 12 రూపీస్ 14 రూపీస్ అలా ఉండిద్దండి ఈచ్ డైపర్ వచ్చేసి. అట్లాంటివి రోజుకి ఒకసారి 10 అవుతాయి, ఒక్కోసారి 15 అవుతాయి. సో అలాంటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బుక్ చేసుకొని పెట్టుకోవాలి. బుక్ చేస్తే కనుక ఆన్లైన్ లో బుక్ చేస్తే ఏది తక్కువ కాస్ట్ ఉంటే అదే బుక్ చేస్తానండి. కావంటే ఎక్కువసార్లు మారుస్తూ ఉంటాను లీక్ అవుతా ఉంటే కనుక. తక్కువ కాస్ట్ అంటే 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ ఈ మధ్యలో పడేలాగా ఉంటాయి ఆన్లైన్ లో కనుక మనం బుక్ చేసుకుంటే. అలా కాకుండా బయట వెళ్ళి కొంటే 14 రూపీస్ 15 రూపీస్ ఉండిద్ది. ఒక్కోసారి డిమార్ట్ లో ఆఫర్లు పెడతారండి. ఒక్కోసారి డిమార్ట్ లో ఆఫర్ పెట్టినప్పుడు 7 రూపీస్ కి వచ్చింది, ఒకసారి 9 రూపీస్ కి వచ్చింది. అంత మించి అయితే తగ్గదు. అండ్ ఈ రోజు కూడా మరి ఉన్నాయో లేవో వెళ్ళి చూడాలి. అండ్ ఇప్పటికి లేచిన తర్వాత వేయడానికి మధ్యాహ్నం దాకాను అంటే పని అయ్యాకే బయటకు వెళ్ళగలం కదా. సో అయ్యాక వెళ్ళి చూడాలి. ఇప్పుడు వేయడానికి అయితే ఇంకా ఇంటి పక్కన షాప్ లో నుంచి ఒక 4 or 5 తీసుకొస్తే కనుక ఈ కుకింగ్ వరకు అయ్యే వరకు అంటే లేచాక పిల్లలకి ఫీడ్ చేసుకొని వెళ్ళాలి కదా, అప్పటి వరకు సరిపోయిద్ది అని నేను అనుకుంటున్నాను. సో ఎవరైనా సరే డైపర్లు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోండి. ఆన్లైన్ లో అంటే ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో, మీషోలో నాకు తెలియదు, నేను ఎప్పుడు బుక్ చేయలేదు. మోస్ట్లీ నేను ఫ్లిప్కార్ట్ లో బుక్ చేస్తానండి. ఏది తక్కువ కాస్ట్ ఉంటే అవే బుక్ చేస్తాను. షాప్సీలో కూడా ఒక్కసారి బుక్ చేస్తూ ఉంటాను అనమాట. అయితే ఆన్లైన్ లో బుక్ చేయండి, లేదంటే డిమార్ట్ లో తీసుకోండి. ఈ 2 ప్లేసెస్ లో కాకుండా ఇంకెక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ డిస్కౌంట్ లో తక్కువ కాస్ట్ పడేలాగా ఇచ్చేది అయితే నేను ఎక్కడా చూడలేదండి. సో ముందుగానే చూసుకోండి, గమనించుకొని బుక్ చేసుకొని ఉంచుకోండి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు బాధపడాలి. అండ్ ఇంట్లో ఆయిల్ కూడా అయిపోవచ్చింది. ఈ మధ్య కాలంలో నేను డీప్ ఫ్రైస్ ఎక్కువ చేయడం వల్ల అయిపోవచ్చింది ఆయిల్ కూడా. ఒకవేళ డిమార్ట్ కనుక మేము వెళ్తే ఈ రోజు ఆయిల్ ఒకటి, డైపర్స్ ఒకటి తీసుకోవాలండి. చాలా మంది చెప్తారు కదా ఒక్కసారి డిమార్ట్ కి వెళ్తే చాలా చాలా బిల్ అయిపోయిద్ది అని. అది మాత్రం 100కి 100% నిజమండి. ఏదో తీసుకోవాలని వెళ్తాము కానీ ఇంకేవేవో తీసుకొస్తాము. స్టార్టింగ్ వెళ్ళే పాయింట్ ఒక దగ్గర ఉంటే బిల్లింగ్ ఇంకో దగ్గర ఉంటది. మనం ఇవన్నీ దాటుకొని వెళ్ళే ప్రాసెస్ లోనే మనం ఏదో ఒకటి తీస్తాము. ఎప్పుడొకప్పుడు ఉపయోగపడిద్ది, అప్పుడెప్పుడో చూసి ఇది కావాలనుకున్నాం కదా అనేసి మనం బ్రెయిన్ లోకి వచ్చింది అనమాట. సో వచ్చినప్పుడు టక్కన వేసుకుంటాము ఏదో ఒకటి తీసుకొని. సో ఎవరైనా సరే ఎక్కువ అవసరాలు లేకపోతే డిమార్ట్లకి వెళ్ళమాకండి. డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఎక్కువ ఓవర్ గా ఖర్చు పెట్టద్దంటే ఇది ఒకటే దారి. పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్తే ఎక్కువ డబ్బులు అవుతాయి. ఏదైనా ఒక్క వస్తువు 2 వస్తువులు కావాలంటే ఇంటి దగ్గర ఉండే చిన్న కొట్లో తెచ్చుకున్నాం అనుకోండి, కొట్లో వాళ్ళు ఏం చేస్తారు, అన్ని వాళ్ళ కొట్లు లోపల దాచి పెట్టుకుంటారు అనమాట. వచ్చాక అడిగితే ఇస్తారు తప్ప అన్ని డిస్ప్లేలో ఉండవు కదా. సో దానివల్ల మనం ఏది కావాలి అని మనకు గుర్తురాదు. ఆ టైంకి ఏది కావాలో ఒక ట్రైన్ అది పక్క కొట్లో తెచ్చుకుంటే అయిపోద్దండి. ఆ గోలకి మీరు డిమార్ట్ వెళ్ళి వేలుకి వేలు ఖచ్చితంగా 3000 బిల్ అయ్యేదాకా తీసుకురావద్దండి. ఎంత అవసరమో అంతే కొనుక్కోండి. నాకు అనిపించింది నేను మీకు చెప్తున్నాను. మంత్ లో ఒక్కసారి వెళ్ళి ఏది కావాలో అది తెచ్చుకోండి. కానీ ఇట్లా మధ్యలో ఒకసారి వెళ్ళినా 2000 బిల్ అయింది. అది కాకుండా చూసుకోవాలన్నమాట. మంత్ లో ఒక్కసారి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి కదండి, ఉంటూనే ఉంటాయి ఆఫర్స్. బయట దొరికే దాని మీద ఒక 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ ఒక్కోసారి తగ్గించి పెడతారు కదా. సో అది మనం ఆ 2 రూపీస్ 3 రూపీస్ తక్కువ ఏముంది అనుకోవచ్చు. కానీ నెల మొత్తంలో ఒకసారి గ్రోసరీస్ తెచ్చుకున్నప్పుడు ఆ 2 రూపీస్ 3 రూపీస్ వాటన్నిటి మీద తగ్గిన దాని మీద మనకి ఇంకేమైనా 2 ప్రొడక్ట్స్ 1 ప్రొడక్ట్స్ ఎక్స్ట్రా వచ్చింది కదా. సో దానికోసమైనా వెళ్ళొచ్చు. పైగా అన్ని ఒకే ప్లేస్ లో దొరుకుతాయి కాబట్టి మళ్ళీ వేరే వాటి కోసం ఇంకో ప్లేస్ కి వెళ్ళే పని ఉండదు. సో మంత్ లో ఒక్కసారి వెళ్తే చాలు. అండ్ ఇట్లా మధ్యలో ఏమైనా ఉంటే కనుక వెళ్ళిరా ఏది కావాలంటే అదే తెచ్చుకోండి అంతే. ఇప్పుడు నేను మొత్తం క్లీన్ చేస్తానండి. మళ్ళీ పిల్లలు లేచి లెగ్గానే ముందు అన్ని బీకేస్తారు. ఇంకా నేను అంట్లు కడగలేదు, చాలా అంట్లు ఉన్నాయి. నైటే క్లీన్ చేస్తాను మోస్ట్లీ, కానీ ఈ రోజు నేను చేయలేదు. సో ఇప్పుడు మార్నింగ్ చేసుకోవాలన్నమాట. ముందుగా బట్టలు ఆన్ చేసేస్తున్నాను. నేను వాషింగ్ మిషన్ ఇంతకు ముందు నాకు లేదండి, పెళ్లికి ముందు, పెళ్ళయ్యాకే కొనుక్కున్నాము.
సో వాషింగ్ మిషన్ లో నేను ఎక్కువ వేసేస్తాను, ఒకేసారి ఉడికేస్తాయి కదా అని చెప్పి. అలా చేయొద్దంట. వాషింగ్ మిషన్ సర్వీస్ కి వచ్చిన వాళ్ళు చెప్తారు, లోపల డ్రమ్ స్ప్రింగ్స్ ఉంటాయి కదా అవి పాడైపోతున్నాయి, సో అంతంత వెయిట్ వేయొద్దు, తక్కువ వేసుకోండి అని చెప్పారనమాట. సో ఇక నుంచి చాలా తగ్గించే వేస్తాను. అలా ఒకేసారి పని అయిపోయిద్ది కదా అని తొందరపడి అలా చేయను. ఏది ఎలా వాడాలో అలాగే చేయాలన్నమాట మనం. అలా కాకుండా మన సొంత పెత్తనాలు యూజ్ చేస్తే అంతే అయింది. ఇంకా నేను ఆరేసిన బట్టలు ఇప్పుడు తీసేస్తున్నాను. మాకు ఇటు ఎండ ఎక్కువ రాదండి, రాకపోవడం వల్ల బట్టలు ఆరట్లేదు. సో ఈ రోజు మార్నింగ్ ఆరేస్తే మళ్ళీ రేపు మార్నింగ్ తీయాలి. అలా కాకుండా ఎండ వచ్చే ప్లేస్ ఉంటే కనుక మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కో ఆఫ్టర్నూన్ కో తీసేయచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఆరిపోయిన బట్టలన్నీ తీసేస్తున్నాను. తర్వాత అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి బ్యాక్ టు బ్యాక్. ఈ రోజు రెస్ట్ లేదనే అనిపిస్తుంది, లేదా పనికి మధ్యలో నేను గ్యాప్ ఇస్తాను మామూలుగా అయితే. ఈ రోజు ఇంకా గ్యాప్ లేదనిపిస్తుంది. సో మీరు అంతేనా? ఇట్లాగే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులు చేస్తూనే ఉంటారా? చాలా మంది అనుకుంటారు హౌస్ వైఫ్స్ కి ఏం పని ఉండిద్ది అని. కాదండి, చాలా పని ఉంటది. డిమార్ట్ కి అయితే వచ్చాము. చాలా కంట్రోల్ గా ఎటు చూడొద్దు, దిక్కులు చూడొద్దు, ఏది కావాలో అదే తీసుకొని రావాలనుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసిన ఆఫర్ ఇక్కడ లేదండి. ఎప్పుడు 7 రూపీస్ 8 రూపీస్ కి అప్పుడప్పుడు ఉంటుంది కదా, అది లేదు. అన్ని కూడా 12 రూపీస్ 14 రూపీస్ ఉన్నాయి. కానీ హగ్గీస్ లో మాత్రం 9 రూపీస్ 10 రూపీస్ చేంజ్ కి ఒక డైపర్ పడుతుంటే తీసుకున్నాము. ఇదిగోండి, చూసారా పొద్దున్న చూసారా ఎలా ఉందో, ఇప్పుడు చూసారా ఎలా ఉందో. సో నేను సర్దడం పొద్దాక, నేను సర్దిన తర్వాత అది ఇట్లాగే అయిపోవడం అనేది చాలా కామన్ గా జరుగుతూ ఉంటది. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పొద్దున్నే మళ్ళీ ఎక్కడికక్కడ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు డిన్నర్ కి వచ్చేసి దోశల పిండి తీసుకొచ్చాము. ఏం నానపెట్టలేదు, ఇంక ఈ రోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న నైట్ ఉప్మా తిన్నాం కదా, మళ్ళీ ఉప్మా తినలేము. వెజిటబుల్స్ కూడా ఏం లేవు కుక్ చేయడానికి, వెజిటబుల్స్ అన్ని అయిపోయాయి. సో ఒక 10 రూపాయలు కొత్తిమీర, ఒక దోశల పిండి ప్యాకెట్ తీసుకొచ్చాము. ఇంట్లో ఎటు టమాటోలు ఉన్నాయి కదా, సో టమాటో పచ్చడి, ఎర్రకారం, ఇంకా పప్పుల పొడి చేస్తాను. కడప ఎర్రకారం దోశ అంటారు కదా, సో అది చేస్తాను అనమాట. టమాటో పచ్చడి చేస్తాను. దాంట్లోకి బొంబాయి చట్నీ లేదా పల్లి చట్నీ బాగుంటుంది, కానీ ఇంట్లో టమాటోలు ఉన్న పాడైపోతున్నాయి కాబట్టి ఫస్ట్ టమాటో పచ్చడి చేసేస్తాను దాంట్లోకి. దానికంటే ముందు కొంచెం టీ తాగుతాను, ఓపిక వస్తుంది, ఆ తర్వాత చేస్తాను. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము, బట్ డిన్నర్ చేసేసి ఇంకా కొంచెం మజ్జిగ తాగి పడుకోండి. బయట తీసుకొచ్చే దోశల పిండి ఎక్కువ నేను లైక్ చేయనండి. ఎప్పుడైనా ఇంట్లో ప్రిఫర్ చేయడానికే ఇష్టపడతాను. కానీ ఇప్పుడు ఈ రోజు నేను రుబ్బలేదు, కానీ ఈ రోజు దోశ తిందాం అనుకుంటున్నాము అని చెప్పి బయట నుంచి అయితే తీసుకొచ్చాము. డిమార్ట్ లో ఒకసారి తక్కువ కాస్ట్ ఉందని ఒక బ్యాటర్ తీసుకొచ్చానండి, అది నాకు అసలు నచ్చలేదు. ఇప్పుడు తీసుకొచ్చింది మాత్రం వచ్చేటప్పుడు విజయ డైరీలో తీసుకున్నాము. విజయ డైరీలో విజయ బ్రాండ్ వాళ్ళది బాగుంటుంది. కడప ఎర్రకారం అనేది అయితే ఆనియన్స్ తో చేస్తారండి. ఆనియన్స్, టమాటో పచ్చడి కోసం టమాటోస్, ఎర్రకారం కోసం ఏమో ఆనియన్స్, వెల్లుల్లిపాయలు. అవి కాకుండా పప్పుల బడి కోసం పుట్నాలు, ఇవన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ అయితే చేసేయాలి. ఒకవేళ ఇది కనుక మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ రుబ్బి పెట్టుకున్నారనుకోండి, అంటే ఉల్లికారము అండ్ పుట్నాల పప్పు పొడి కూడా మీరు కాస్త ఎక్కువ పెట్టుకుంటే ఆ నెక్స్ట్ డేకి మీకు కర్రీస్ లో కూడా యూజ్ అయింది. ఒక 5 days వరకు కూడా ఇవి బాగుంటాయి, ఏం పాడు కావు. పుట్నాల పొడి అయితే ఎక్కువ కాలమే నిల్వ ఉంటది. ఉల్లికారం అయితే కనుక ఒక 1 week or 5 days కి మించి ఉంచొద్దు. అలా తినడం మంచిది కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే చేసుకోవచ్చు. అండ్ ఇట్లా ఉల్లికారం దేంట్లో వేయొచ్చు అంటే మనం కాకరకాయలో వేయొచ్చు, వంకాయలో వేయొచ్చు, అరటికాయలో వేయొచ్చు. ఈ పుట్నాల పొడి అయితే కనుక మనం వేపుడు కర్రీ చేస్తే దాంట్లో వేసేయచ్చు. ఈ పుట్నాల పొడి కూడా కారపొడి మనం కాకరకాయల్లోనూ వేయొచ్చు, దొండకాయల్లోనూ వేయొచ్చు. ఏదైనా ఫ్రై చేసి దింపేసే ముందు కొంచెం ఈ పొడి చల్లేసేసి బాగా మిక్స్ చేసేస్తే కనుక ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ పుట్నాల కారపొడి పెరుగన్నంలో తింటే చాలా బ్రహ్మాండంగా ఉంటదండి ఆ కాంబినేషన్. ఎవరైనా ఇప్పుడు దాకా ట్రై చేయకపోతే ఒకసారి 2 ముద్దలు పెరుగన్నంలో తిని చూడండి. నాకు అది టిఫిన్స్ లో ఉట్టిగా తినడం కంటే కూడా పెరుగన్నంలోనే ఎక్కువ నచ్చింది. ఒకవేళ ఇలా చేసినప్పుడు పెరుగన్నంలో తిని చూడండి. పుట్నాల పప్పుల పొడి అంటారు, మేమైతే పుట్నాల కారపొడి అంటాము. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా దీనికి పేరు ఉంటుంది. ఉల్లికారం చేసుకొని ఈ దోశ వేసేసిన తర్వాత ఉల్లికారం దానికి అప్లై చేసుకొని దాని మీద పప్పుల పొడి వేసుకొని మామూలుగా పల్లి చట్నీ కానీ కొబ్బరి పచ్చడితో తిన్నా బాగుంటుంది. మేము ఈ రోజు అయితే టమాటో పచ్చడి చేసాము, దాంతో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉట్టి దోశలు వేసుకొని తినడం కంటే టైం ఉన్నప్పుడు మనం
ఓపిక ఉండి టైం కూడా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ రుచిగా ఉంటుందండి నోటికి. అండ్ అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అవుతాయి దాంట్లో, చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది దీంట్లోనే ఉప్మా వేసుకోవచ్చు, కొంతమంది ఏమో పూరి కర్రీ కూడా వేస్తారు. అప్పుడు అది మసాలా దోశ అయిపోతుంది కదా. మనకి ప్లెయిన్ ఉల్లికారం దోశ లేదా కడపకారం దోశ అంటారు, దీన్ని ఎర్రకారం దోశ అని కూడా అంటారు. ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీని ఫుల్ రెసిపీ మీకు కావాలంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు పంపిస్తాను, లేదంటే ఈ రెసిపీ మొత్తం షూట్ చేసి సపరేట్ గా ఇది కూడా మీకు పెడతాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.